కడప జిల్లా కమలాపురం సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర మండిపడ్డారు. జిల్లాలో ప్రభుత్వ వైద్య సేవలు పూర్తిగా పడకేశాయని నిప్పులు చెరిగారు. జూన్ 27న సులోచన మృతి ఘటనపై విచారణ జరుగుతుండగానే తాజాగా రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి 3 గంటల పాటు చికిత్స అందకపోవడం దారుణమన్నారు. లక్షల జీతాలు తీసుకుంటూ వైద్యులు విధులకు రాకపోవడంతో పేదలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రుల పనితీరుపై ప్రత్యేక కమిటీతో విచారణ జరిపి నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తరగతి ప్రజలకు వైద్యం అందించాల్సినటువంటి కమలాపురము సామాజిక ఆరోగ్య కేంద్రం నిత్యం వివాదాలకు నిర్లక్ష్యానికి అడ్డాగా మారిపోయింది. పోయిన నెల జూన్ 27వ తారీఖున సులోచన అనేటువంటి మహిళ సొసైటీ కాలనీకి సంబంధించినటువంటి ఆమె అనారోగ్యంతో ఆసుపత్రికి పోతే వైద్యులు అందుబాటులో లేక ఆమె చనిపోయినటువంటి ఘటనపైన సర్వత్రా నిరసన వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో మీడియా దాన్ని ఎక్స్పోజ్ చేసినటువంటి నేపథ్యంలో ఎంక్వైరీ కమిటీ వేసినటువంటి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కనీసము అది జరిగి వారం గడవక ముందే ఇప్పుడు తిరిగి మళ్ళా అదే కమలాపురం పట్టణంలో ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్కి పోతే ఉదయం 7:30కు పోతే 10 గంటలకు కూడా వైద్యం అందించలేదనేటువంటి విషయాన్ని వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో అంటే కమలాపురం సామాజిక ఆరోగ్య కేంద్రం అసలు ఎందుకు ఉంది, ప్రజలకు వైద్యం చేయడానికి ఉందా, లేకపోతే అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది లక్షల రూపాయలు జీతభత్యాలు తీసుకొని యథేచ్ఛగా వాళ్ళ వ్యక్తిగత వ్యాపారాలలో ఉండడానికా అని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ అడగదలుచుకుంది.